మీ మూవీ ఇలా రావడానికి కారణము అతను ఒక భుజమై నేను ఒక భుజమై, అతను ఒక క్రియేటర్గా ఎంత కష్టపడ్డాడో, ఒక ప్రొడ్యూసర్గా నేను, అతను ఒక క్రియేటర్గా ఇంత మంచిగా రావడానికి ఈ సినిమా ఏప్రిల్ 17th రోజు ఏం జరగబోతుందో అది నాకు తెలుసు. అది మా సంపత్ గారికి నాకు ఇద్దరికి తెలుసు, మేము మాట్లాడుకున్నప్పుడు. ఇంకా ఈ యొక్క సినిమాకు పనిచేసినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు, డిఓపి గారికి, మన రాజీవ్ నాయర్ మంచి సెట్లు అండి. ఎందుకంటే ఓదెలలో ఉన్న సింపుల్ సెట్ ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో సేమ్ దించాడు. అలాంటి సెట్ నేను చాలా ఇదైపోయినా. ఆ సెట్ వర్షంకి కూడా ఎక్కడ ఆ సరౌండింగ్లో వర్షం కూడా పడలేదు. అది కూడా మాకు తెలుసు. సో నేను ఏం లేదండి, సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఒక మంచికి చెడుకు జరిగే యుద్ధం అనుకోండి ఇది. ఈ ఒక ఏప్రిల్ 17th ప్లీజ్ వాచ్. ఎందుకంటే ప్రేక్షకులకు, ఆడియన్స్ చెప్పేది ఒకటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో పోతారో ఈ సినిమాకు, దానికి డబుల్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు బయటకు వస్తారని ఇది నేను చెప్పగలుగుతాను. అందరికీ థ్యాంక్స్ అండి.